ఓకే సార్ లేకపోతే ఓకే దీని ట్యాంకర్ వేరే ఉంటుంది మళ్ళీ లెఫ్ట్ సైడ్ జనాల్ని డైవర్ట్ చేయడానికి అది డ్రైవర్లకే తెలుసు సార్, లారీ వాళ్ళకే తెలుసు, వేరే వాళ్ళకి తెలియదు. అదే ట్యాంకర్ అనుకుంటారు. అర్ధరాత్రి ఆగి ఉన్న వాహనాల లక్ష్యంగా డీజిల్ దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి అంతర్రాష్ట్ర దొంగల ముఠాను మన నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. గత 10 రోజుల నుంచి హైవే మీద డీజిల్ దొంగతనం జరుగుతుంది. డీసీఎంలు, ట్యాంకర్లు, టిప్పర్స్ వీటి నుంచి దొంగతనం చేస్తున్నట్టుగా మనకి సమాచారం వచ్చింది. దీని సందర్భంగా ఎస్పీ శరత్చంద్ర పవార్ గారు ఒక 3 టీంలు ఏర్పాటు చేశారు. ఏంటంటే నార్కెట్పల్లి సిఐ నాగరాజ్ ఆధ్వర్యంలో, అదేవిధంగా సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో, అదేవిధంగా నల్గొండ డిఎస్పీ శివరామరెడ్డి ఆధ్వర్యంలో 3 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు గస్తీ అబ్జర్వేషన్లో పెట్టారు. అబ్జర్వేషన్లో పెడితే గత రాత్రి చిట్యాల దగ్గరలో అనుమానాస్పదంగా ఒక డీసీఎం కొందరు వ్యక్తులు కనపడ్డారు. వీళ్ళు అనుమానంతో పిఎస్కు తీసుకొచ్చి వెరిఫై చేస్తే ఆ వాహనాన్ని డీజిల్ దొంగతనానికి వాడుతున్నట్టుగా, అట్టి వ్యక్తులు డీజిల్ దొంగతనం చేస్తున్నట్టుగా నిర్ధారణకు వచ్చింది. వీరు ఈ మన ప్రక్కన జిల్లాలో పల్నాడు జిల్లాకు సంబంధించిన వ్యక్తులు 6 ఉన్నారు. ఈ 6 కూడా గత చరిత్ర కూడా ఉంది. ఇంత క్రితం కూడా డీజిల్ దొంగతనాలు చేస్తూ దాన్ని తక్కువ రేటుకి అమ్ముకుని జల్సా చేస్తున్నట్టుగా తెలిసిందన్నమాట. దీనికోసం ఒక డీసీఎంకి ప్రత్యేకంగా రైట్ సైడ్ కూడా లెఫ్ట్ సైడు రెగ్యులర్ ట్యాంక్ ఉంటుంది, రైట్ సైడ్ కూడా ట్యాంకు క్రియేట్ చేసుకుని సుమారుగా దాంట్లో 1000 లీటర్లు బట్టే కెపాసిటీది ఒక ట్యాంకును బిగించి దానిని రాత్రిపూట 1, 2, 3 మిడ్ నైట్లో బాగా నిద్రపోతారు. ఎవరంటే హైవేలో వెళ్తూ డ్రైవర్లు లేట్ అవర్స్ వచ్చేసరికి నిద్ర వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే హైవే మీద పెట్టుకుని నిద్రపోతూ ఉంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని డీజిల్ దొంగతనం చేస్తున్నారు అన్నమాట. దీన్ని నిన్న రాత్రి మన వాళ్ళు పట్టుకున్నారు. చకచక్యం పట్టుకుని వాళ్ళని విచారిస్తే వాళ్ళ దగ్గర దాదాపుగా 1000 లీటర్ల డీజిల్ దొరికింది, డీసీఎం కూడా దొరికింది. అదేవిధంగా దానికి ఉపయోగించే ఏదైనా టార్పాలిన్ కూడా పెట్టుకుంటారు, ఎందుకంటే కనపడకుండా పైన టార్పాలిన్ వేస్తారనమాట. అవి దొరికినాయి. ఈ విధంగా వీళ్ళ మీద దాదాపుగా ఒక 20 దొంగతనాల కేసుల్లో నిందితులు అన్నట్టుగా తెలిసింది. ఇప్పుడు గతంలో